ఎందరో మహానుభావులు. అందులో కొందరు అప్పుడప్పుడు గిట్ల దర్శనం ఇస్తారు. కొందరేమో ఆళ్ళ గొప్పల కోసం సేవ చేసేటోళ్ళుంటే, ఇంకొందరేమో నిజంగానే పబ్లిక్ కోసం సేవ చేసేటోళ్ళుంటరు. అగో గసొంటిదే గీ ముచ్చట గూడా. మన చేతికున్న 5 ఏళ్లే ఒక్క తీరుగుండయి. అసోంటిది మనుషులంతా ఒక్క తీరుగుంటారని అనుకునుడు మన పొరపాటు. ఏడనో నూటికో కోటికో ఒకళ్ళిద్దరుంటారు పబ్లిక్ కు సేవ చేసేటోళ్ళు. ఇగో గీళ్ళ లెక్కనే 10వ తరగతి పరీక్షలల్లా సర్కారీ స్కూళ్ళల్లో చదివే పోరగాళ్ళు మంచి మార్కులు తెచ్చుకుంటే వాళ్ళందరికీ సైకిళ్ళు గిఫ్ట్ లెక్కిస్తామని యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రకటించిండు. ఇదే ముచ్చట మాట్లాడుకుంటా జిల్లాలున్న ప్రభుత్వ స్థానిక సంస్థలు కేజీబీవి ఆదర్శ గురుకుల పాఠశాలల్లో ఎవరైతే ఎక్కువ మార్కులు కొడతారో వాళ్ళ దాంట్లో 70 మంది పోరగాళ్లకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మాణ సంస్థ సౌజన్యంతో సైకిళ్ళు ఇస్తారట. అందుకే పిల్లలు మంచిగా చదువుకొని టాప్ మార్కులు కొట్టాలని చెప్పిండు. ఇక ఇప్పుడు ఈ ముచ్చట తెలుసుడే లేటు పోరగాళ్ళంతా ఎగిరి గంతేస్తుర్రు. మరి ఎంతమంది కలెక్టర్ సార్ చెప్పిన మాటలు చెవిన పెట్టుకొని టాప్ ర్యాంకులు కొట్టి సైకిళ్ళు రాబడతారో చూడాలి. ఓ పిల్లలు మీకు అందరికి మా తరపున కూడా ఆల్ ద బెస్ట్, మంచిగా చదువుకోర్రి. ఏమంటున్నాం? తెలంగాణ సర్కార్ గొప్ప చేసినామని చెప్పుకుంటున్న కులగణనను సొంత పాటోలే తప్పు తప్పు అని అన్నారు కదా. అదే తీన్మార్ మల్లన్న సర్వేను కాలబెట్టిండు కదా. దాని మీద కడమ పాటోలు కాంగ్రెస్ పార్టీని ఎక్కిరిచ్చి ఎత్తి పొడిచిండ్రు. ఆగో దానికి కాంగ్రెస్ పార్టీకి కోపం వచ్చినట్టున్నది. తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి తీసేసింది. ఆ ముచ్చట్లేందో ఓసారి చూద్దాం పాండ్రి. కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వే కంటే కేసీఆర్ సర్వేనే 100 పాలు నయం. అదే కరెక్టు. సమగ్ర కుటుంబ సర్వేలున్న బీసీలు రేవంత్ సర్వేలో ఎందుకు మాయమైనరు? ఆ లేడబోయినరు, చచ్చిపోయినరా? ఒకవేళ అదే నిజమైతే వాళ్ళ గోరీలేడున్నాయి అని అడిగే వరకు కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి కంతల మీద ఒత్తినట్టు అయినట్టున్నది. అందుకే నువ్వు మా పార్టీలో వద్దన్నట్టు తీసేసిండ్రు తీన్మార్ మల్లన్నను. వరంగల్లా బీసీ సభ పెట్టి రెడ్డి కుల పొల్లని తిట్టినంత పనిచేసిండు. అంతేకాదు తన సొంత ఛానల్లా రెడ్డి మంత్రులను గట్టిగానే ప్రశ్నించిండు. అట్లనే కొంతమంది రెడ్డి కుల పోళ్ళు రేవంత్ రెడ్డి కావాలనే మా కులాన్ని తిట్టిపిస్తున్నాడు అని అన్నారు. ఇగో ఇవన్నీ ముచ్చట్ల మీద కాంగ్రెస్ పార్టీలు తీన్మార్ మల్లన్నకు నోటీసులు ఇచ్చిండ్రట. అట్లెందుకు అనాల్సి వచ్చింది? మళ్ళీ ఇంకోసారి అసోంటి మాటలు ఇంకెక్కడ మాట్లాడను అని చెప్పాలనని ఆ నోటీసులు ఇచ్చిండ్రట. దానికి కూడా మల్లన్న సమాధానం చెప్పకపోవడే కాదు, ఎస్ఎల్బీసీ కాడికి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎందుకు పంపుతున్నారు? ఆయన నీళ్లు వాటర్ కాల్చిందని ఏదేదో మాట్లాడుతున్నాడు అని సొంత పార్టీ మంత్రిని ఎగిచ్చినట్టు మాట్లాడిండు. మండుతున్న పుండు మీద మసాలా పొడి పోసినట్టు అయింది కావచ్చు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు అంటున్నారు. అదొక్కటైతే కొత్తగా వచ్చిన పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇంటి పోరు చేసే లీడర్లను ఇంటికి పంపించే పని చేసింది అని ఇంకొందరు అంటున్నారు. మరి తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీని వదిలిపెడతాడా? తాను చేసింది తప్పే అని దాంట్లోనే ఉంటాడా? లేక బీసీల కోసం కొత్త పార్టీ పెడతాడా? అదిగాక కేసీఆర్ చేసిన సర్వేనే కరెక్ట్ అంటున్నాడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో చేరుతాడా అనేది ముందు ముందు చూడాలి.